డియర్ స్టూడెంట్స్, మనం కామన్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్కస్ చేస్తూ ప్రొఫెషనల్గా హౌ యూ హ్యావ్ టు స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, ఎఫెక్టివ్ ఇంగ్లీష్, వీ కెన్ సే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ వీడియోలో విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుంది, దాని పాస్ట్ ఈక్వివలెంట్ వుడ్ హ్యావ్, వీటిని ఉపయోగించేటప్పుడు మనం కమిట్ చేసేటువంటి ఎర్రర్స్, మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ ఏ విధంగా ఉన్నాయి బ్రీఫ్గా స్టడీ చేసి చూద్దాం ఒక 6 ఎగ్జాంపుల్స్ ద్వారా. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ అర్లియర్ ఐ విల్ హ్యావ్ హెల్ప్డ్ యూ. దాని అర్థం ఏంటి అంటే, నువ్వే కన్నా మొదట్లో అర్లీగా కానీ నన్ను కానీ కలిసి ఉంటే, లేదా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే తప్పనిసరిగా నేను నీకు హెల్ప్ చేసేవాడిని అనేది ఇక్కడ మీనింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు డైలీ కమ్యూనికేషన్ అంటాం, రే నాకు ముందే చెప్పుంటే హెల్ప్ చేస్తుంటాను కదా ఏదో విధంగా అని అంటాం. ఆ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ అర్లియర్, ముందేగానో నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటే, ఐ విల్ హ్యావ్ హెల్ప్డ్ యూ అన్నాం. అంటే ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ అనేది మనకు అర్థమైపోయింది. ఇఫ్ యూ హ్యాడ్ అనే దాన్ని బట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో మనం చదువుకున్నాం. అక్కడ సబార్డినేట్ క్లాస్లో ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు, పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు మెయిన్ క్లాస్లో విల్ హ్యావ్ బదులు వుడ్ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. దీని యొక్క ఈక్వివలెంట్ వుడ్ హ్యావ్. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, కానీ చాలామంది ఐ విల్ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఐ విల్ హెల్ప్ యూ అని ఏదో ఒకటి చెప్తాం. అంటే వుడ్ తప్ప ఐ విల్ హెల్ప్ యూ అని అంటాం, లేదా ఐ విల్ హ్యావ్ హెల్ప్డ్ యూ అని ఉపయోగిస్తున్నాం. కామన్ ఎర్రర్, మిస్టేక్ అది. అంటే ఆ సందర్భంలో అర్థం అవ్వచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ అండర్స్టాండ్, బట్ ది ఎక్స్ప్రెషన్ ఈస్ రాంగ్. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, హెల్ప్ చేసేవాడిని అని అర్థం. అలాగే రెండోది, ఇఫ్ హీ హ్యాడ్ పాస్డ్ హిస్ ఎంబీఏ, వాడు కానీ ఎంబీఏ కానీ పాస్ అయిపోయింటే ఈ వేళకి హీ విల్ హ్యావ్ గాట్ ది జాబ్, జాబ్ వచ్చేసిండేది. ఎందుకంటే మంచి ఆఫర్స్ వచ్చాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతోంది, కానీ పెండింగ్ పేపర్స్ పెట్టుకున్నాడు. పాస్ కానీ అయిపోయి ఉంటే అంటే పాస్ట్ కదా, ఈ హ్యాడ్ పాస్ట్. ఇఫ్ ఈ హ్యాడ్ పాస్ అయ్యి ఉంటే అన్నాడు, అంటే పాస్ట్లో ఇంతకుముందే జరిగి ఉంటే అని అర్థం. హీ విల్ హ్యావ్ గాట్, పొందేసి ఉంటాడు అనేది కరెక్ట్ అవుతుంది. పొందుతాడు అని, పొందేసి ఉంటాడని. కానీ ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడ కూడా మనం హీ వుడ్ హ్యావ్ గాట్ ది జాబ్, జాబ్ పొందిండేవాడు. దీన్నే ఈ రెండు ఎక్స్ప్రెషన్ని మనం ఇంకా పాలిష్డ్గా, అది ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కొంచెం డిగ్నిఫైడ్ లాంగ్వేజ్. వీటిని ఇలాగ కూడా చెప్పచ్చు. హ్యాడ్ హీ పాస్ట్ అంటే ఇఫ్ బదులు హ్యాడ్ పెడతాం. హ్యాడ్ హీ పాస్డ్ హిజ్ ఎంబీఏ, ఎంబీఏ కానీ పాస్ అయినంటే హీ వుడ్ హ్యావ్ గాట్ ది జాబ్, జాబ్ వచ్చుండే. అదే మరి ఫస్ట్ సెంటెన్స్ని కూడా చూద్దాం. హ్యాడ్ యూ, చూడండి, దీన్ని ఇఫ్ ప్లేస్లో హ్యాడ్ ముందర తీసుకొచ్చి కానీ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే, హ్యాడ్ యూ, చూడు, హ్యాడ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ అర్లియర్ అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ అర్లియర్ అని అర్థం. సో అది ఆర్డినరీ లాంగ్వేజ్ సింపుల్గా ఎక్స్ప్రెషను. ఇది ఇఫ్ హీ హ్యాడ్ పాస్డ్ హిజ్ ఎంబీఏ కానీ పాస్ అయ్యింటే హీ వుడ్ హ్యావ్ గాట్ ది జాబ్, జాబ్ వచ్చిండేది వాడికి. ఇట్స్ అన్ ఆర్డినరీ లాంగ్వేజ్, కామన్ స్టాండర్డ్. ఇది కొంచెం హై స్టాండర్డ్, కొంచెం ప్రొఫెషనలిజం అనమాట, ప్రొఫెషనల్ లాంగ్వేజ్. హ్యాడ్ హీ పాస్డ్ హిజ్ ఎంబీఏ అంటే హ్యాడ్ ఏంటి అని అనుకోకూడదు. హ్యాడ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇఫ్ హీ హ్యాడ్ అని అర్థం. హ్యాడ్ హీ పాస్డ్ హిజ్ ఎంబీఏ హీ వుడ్ హ్యావ్ గాట్ ది జాబ్, జాబ్ వచ్చిండేది అతనికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విల్ హ్యావ్ అనే దాన్ని మరి ఎప్పుడు ఉపయోగించాలి? వుడ్ హ్యావ్ అనేది వచ్చేసింది ఇక్కడ మనం చెప్పాం. విల్ హ్యావ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలంటే ఒక 3 ఎగ్జాంపుల్స్లో చూద్దాం. బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే దీన్ని ఫ్యూచర్లో అయిపోయి ఉంటుంది, జరిగిపోయి ఉంటుంది అనే సెన్స్లో విల్ హ్యావ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ వచ్చి బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, వచ్చే సంవత్సరం లేదు వచ్చే నెల ఈ వేళకి ఐ విల్ కంప్లీట్ మై డిగ్రీ ఎగ్జామ్ అంటే నేను డిగ్రీ ఎగ్జామ్ కంప్లీట్ చేసేస్తాను కాదు. బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, మంత్, వచ్చే నెల ఈవేళకి అంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి నెక్స్ట్ మంత్ ఈవేళకి అంతా ఐ విల్ హ్యావ్ అని అన్నాను. ఇక్కడ ఐ విల్ హ్యావ్ వచ్చినప్పుడు, వుడ్ హ్యావ్ వచ్చినప్పుడు వర్బ్కి పాస్ట్ పార్టిసిపల్ చేర్చాలి. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఎగ్జామ్,
నా డిగ్రీ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఈవేళకంతా అయిపోయి ఉంటుంది అనే సందర్భంలో విల్ హ్యావ్ ఉపయోగిస్తాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు నీకు బాగా అర్థమవుద్ది. వెన్ యూ కమ్ నెక్స్ట్ వీక్ నా దగ్గరికి వస్తావు చూడు. నెక్స్ట్ వీక్ నువ్వు నా దగ్గరికి వచ్చే సమయానికి హీ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. నేను చెప్తాను అతనికి హెల్ప్ చేయమని నీకు. నెక్స్ట్ వీక్ రా. డబ్బు అడిగావు కదా! ఓకే. నేను అతనికి నీకు హెల్ప్ చేయమని చెప్తాను. నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చే సమయానికి ఈ విల్ హ్యావ్ అరేంజ్డ్. ఈ విల్ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. అంతా రెడీ చేసి ఉంటాడు. డబ్బో లేదా డాక్యుమెంట్స్ నువ్వు అడిగినటువన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఉంటాడు. నువ్వు వచ్చే వారం ఈ టయానికి కానీ వచ్చినట్లయితే. సో నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ బీన్ అరేంజ్డ్. అన్నీ అరేంజ్ చేసేసి ఉంటాడు అనే సెన్స్లో విల్ హ్యావ్ ఉపయోగిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్, బై ది కమింగ్ జూన్. వచ్చే జూన్ టయానికి హీ విల్ గెట్ ది ఎగ్జామ్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ రైటే అది. ఫ్యూచర్ టెన్స్లో నువ్వు చెప్పాలనుకుంటే రైటే. హీ విల్ గెట్ ది ఎగ్జామ్ రిజల్ట్. జూన్కి అంతా ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. సో 100% రైట్. ఇక్కడ కూడా అంతే. వెన్ యూ కమ్ నెక్స్ట్ వీక్ నువ్వు వచ్చేసరికి హీ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. అన్నీ అరేంజ్ చేస్తాడు అనే సెన్స్లో దట్ ఈస్ రైట్. ఇక్కడ కూడా రైటే. బై ది కమింగ్ జూన్, వచ్చే జూన్ టయానికి, ఆ నెల కంప్లీట్ అయ్యేటానికి యూ విల్ గెట్ ది ఎగ్జామ్ రిజల్ట్. ఎగ్జామ్ రిజల్ట్ నువ్వు ఆల్రెడీ నీకు వచ్చేస్తుంటుంది. రిజల్ట్ వస్తుంది. యూ విల్ గెట్ ది ఎగ్జామ్ రిజల్ట్ అంటే రిజల్ట్ వస్తుందని. యూ విల్ హ్యావ్ గాట్, సపోజ్ ఇలా ఉపయోగించాలి అనుకో, యూ విల్ హ్యావ్ గాట్ ది ఎగ్జామ్ రిజల్ట్. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి ఉంటుంది. సో అది రైటే, ఇది రైటే. కానీ నువ్వు ఉపయోగించేటువంటి ఆ సందర్భాన్ని బట్టి, మీనింగ్ని బట్టి యూ విల్ గెట్ ది రిజల్ట్ బై జూన్ అని అనొచ్చు. అడుగుతావు నన్ను, సార్ జూన్కంతా రిజల్ట్స్ వచ్చేస్తాయా అని. జూన్ టైంకంతా, జూన్ 30th ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి ఉంటుంది. విల్ హ్యావ్ గాట్ ది రిజల్ట్. విల్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్. రిజల్ట్స్ విల్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్. రిజల్ట్స్ పబ్లిష్ అయిపోయి ఉంటుంది అనే సెన్స్, అయిపోయి ఉంటుంది అనే సెన్స్ అప్పుడు విల్ హ్యావ్ అని ఉపయోగించాలి. వస్తుంది అని సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో యూ విల్ గెట్ ది రిజల్ట్ అని చెప్పచ్చు. సో దీస్ ఆర్ ది కామన్ మిస్టేక్స్ వెన్ వీఆర్ యూజింగ్ దిస్ విల్ హ్యావ్ అండ్ వుడ్ హ్యావ్. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ హియర్. బట్ ఇక్కడ ఎర్రర్ చేసినా కూడా సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ మనం నేర్చిపెట్టుకో ఉండాలి. దిస్ ఈస్ అబౌట్ ది కామన్ ఎర్రర్ generally we will be committing when we are using will have and would have. And in the next video we shall be studying some other common errors and mistakes in the language. Thank you.